విశాఖ కేంద్రంగా జనసేన 3 రోజుల కార్యకర్తల సమన్వయ సమావేశం ముగిసింది. జనసేన పార్టీ అధికారంలో భాగస్వామి అయిన తర్వాత కార్యకర్తలకు సమయం కేటాయించకపోవడంతో అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలు నిర్వహించారు. 3 రోజులు పవన్ విశాఖలోనే ఉండి అట్టహాసంగా సమావేశాలు నిర్వహించారు. ఏపీతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు హాజరయ్యారు. ఇంతకీ ఈ సమావేశాలతో జనసేనాని టార్గెట్ రీచ్ అయ్యారా? నాయకులకు కార్యకర్తలకు ఆయన చేసిన దిశానిర్దేశం ఏంటి? మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. సేనాతో సేనాని పేరుతో 3 రోజుల పాటు విశాఖలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆంధ్రప్రదేశ్తో పాటు సరిహద్దు రాష్ట్రాల నుండి కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, నాయకులతో 3 రోజుల పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు విశాఖను కేంద్రంగా ఎంచుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజా ప్రతినిధులకు పెద్ద టార్గెట్ ఇచ్చారు. మొత్తం 12,500 మంది జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో పాటు 500 మంది కీలకమైన నాయకులకు ఈ మీటింగ్లకు ఆహ్వానాలు పంపారు. ప్రత్యేకించి తెలంగాణ నుండి 250 మంది నాయకులు, క్రియాశీల కార్యకర్తలకు ఆహ్వానాలు పంపి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్లాన్ చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన ఈ 3 రోజుల సమావేశాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లు సమన్వయం చేసి 3 రోజుల సమావేశాలు విజయవంతంగా నడిపించగలిగారు. మొదటి రోజు ఈ సమావేశాల్లో జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కార్యకర్తల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా ఉంటున్న ఎమ్మెల్యేల లోపాలు సైతం ఎత్తి చూపించారట. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం మానేసి అనుచరులను అడ్డం పెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేనాని చేయించుకున్న సర్వేలో స్పష్టమైందట. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించి భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే వ్యక్తిగత మనుగడతో పాటు పార్టీ మనుగడ కూడా కష్టమవుతుందని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇక రెండో రోజు ఎంపీలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశంతో పాటు కీలకమైన 150 మంది కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గాల్లో కూటమి నాయకులతో ఉన్న పరిస్థితులను, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 11 ఏళ్ల జనసేన పార్టీ ప్రయాణంలో 2024 ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడం తప్ప ఎక్కడ కూడా కార్యకర్తలతో జనసేనాని నేరుగా సమావేశం నిర్వహించలేదు. విశాఖలో జరిగిన 3 రోజుల సమన్వయ సమావేశంలో మొదటి 2 రోజుల సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ముచ్చటగా 3వ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ నేరుగా 15,000 మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడతారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రల నుంచి ఆహ్వానాలు లేకపోయినా పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో అనేక మంది కార్యకర్తలు విశాఖ చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సభా ప్రాంగణానికి కార్యకర్తలు చేరుకున్న సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రావడంతో కొంత నిరుత్సాహం కార్యకర్తల్లో కనిపించింది. ఏపీ నుండి ఆహ్వానాలు అందుకున్న కార్యకర్తల కంటే ఎలాంటి ఆహ్వానాలు లేని కార్యకర్తలు, అభిమానులు విశాఖ చేరుకున్న వాళ్లను లోపలికి అనుమతించకపోవడం కొంత ఇబ్బందులకు గురిచేసింది. 15,000 మంది క్రియాశీల కార్యకర్తలు వస్తారని భావించిన ఆ టార్గెట్ ని మాత్రం 3వ రోజు సమావేశం రీచ్ కాలేదు అనేది స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, జనసేన క్యాడర్ను సమన్వయం చేస్తూ పవన్ కళ్యాణ్ సభావేదిక నుండి నేరుగా కార్యకర్తలతో మాట్లాడతారని అందరూ భావించారు. కానీ జనసేనాని మాత్రం ఎంచుకున్న కొంతమంది కార్యకర్తలతో మాట్లాడించి తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగించడం మొదలు పెట్టడంతో అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న కార్యకర్తల్లో నిరుత్సాహం మొదలైనట్టు కనిపించింది. అంటే ఇవన్నీ నాకు తెలియకుండా, అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను. కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను. సినిమాలో దృష్టి సారించలేకపోయాను. కానీ ఏమి దృష్టి సారించలేకపోయినా, దేనిమి చేయలేకపోయినా కానీ నా జనసేన, నా జన సైనికులు, మా వీర మహిళలు, నా సమాజం, నా నేల, నా దేశం, వీటిని మీటింగ్ ఎప్పుడు దృష్టి అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాం. అన్నీ వదిలేశాను. కానీ దాని ఫలితం అనుకుంటా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం. 100%
స్ట్రైకింగ్ రేట్తో. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి భరోసాను నాయకులు ఇవ్వాలి అనే అంశం మీద మాట్లాడతారని అందరూ భావించారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి సభలోని చెప్పినట్లే గత 11 సంవత్సరాల్లో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, తాను పడిన కష్టాన్ని మాత్రమే కార్యకర్తలకు చెప్పారు తప్ప ఎక్కడా కార్యకర్తలను, పార్టీ ముఖ్య నాయకులను, గ్రామస్థాయి నుండి పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్లను ఎలా వాడుకోవాలి, కీలకమైన నాయకులు గుర్తించిన కార్యకర్తలను ఎలా ముందుకు నడపాలి అనేది మాత్రం ఎక్కడా వివరిస్తూ దిశానిర్దేశం చేయలేదు. జనసేనాని క్రియాశీల కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని భావించిన పార్టీ క్యాడర్ అంతా పవన్ ప్రసంగంతో డీలా పడినట్లు కనిపించింది. మరో 15 సంవత్సరాలు కూటమితో కలిసి ప్రయాణం చేయాలని ఎప్పటిలాగే కార్యకర్తలకు చెప్పడంతో గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు పైకి చెప్పుకోలేకపోయినా నిరుత్సాహంగా బయటికి వెళ్లారు. ఇప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు కూటమిలో ఉన్న పార్టీలతో కలిసి వెళ్తామని పదే పదే చెప్తున్నారు. ఈ మీటింగ్ లో కూడా అదే చెప్పడంతో ఇప్పటికే నిరుత్సాహానికి గురైన కార్యకర్తలు పార్టీ నాయకులతో కలిసి కార్యకర్తల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన ఈ 3 రోజుల సమావేశం తర్వాత కూడా కూటమి ప్రస్తావన తప్ప జనసేన పార్టీ కార్యకర్తలను ప్రత్యక్షంగా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఎలా వర్క్ చేయాలో నిర్దేశించకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం మాత్రం ఎవరికీ అర్థం కాకుండా బయటికి వెళ్లిపోయారంట. ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడితే కేకలు కేరింతలు వేసే కార్యకర్తలు సైతం సైలెంట్ గా ఉండిపోవాల్సిన పరిస్థితి సేనాని సభలో కనిపించింది. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తూ ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలకు సరైన అవకాశాలు లేకపోవడం, నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ భాగస్వామ్యం రాకపోవడంతో ఇప్పటికీ గుర్రుగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించాల్సిన పవన్ కళ్యాణ్ తన మెహర్బానీని ప్రదర్శించడానికి ఈ సమావేశాలు నిర్వహించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు విశాఖలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తే కూటమిలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్లు వేరే డేట్స్ ఖాళీ లేవన్నట్లు దానికి కనీసం ముఖం చూపించలేదు. అదీ కాక పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో నిర్వహించిన సదరు సమావేశంలో కార్యక్రమాలు నిర్వహించి వెళ్లిపోయి కార్యకర్తలు అసహనానికి గురయ్యేలాగా వ్యవహరించారని జనసేన పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు బాహటంగానే విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్రలో 3 రోజులు పవన్ కళ్యాణ్ ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను, ముఖ్య నాయకులను సమావేశపరిచి జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తే కొంతవరకు టీడీపీకి ఇబ్బంది కలగవచ్చని భావన డిప్యూటీ సీఎం, మంత్రులకు కలిగి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా కార్యకర్తలతో నేరుగా మాట్లాడతానని కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన జనసేన 3 రోజుల సమావేశాలు కేవలం పవన్ కళ్యాణ్ కోసమే నిర్వహించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖలో జనసేనానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కూడా కార్యక్రమాలు నిర్వహించడం, జనసేన కార్యక్రమానికి కనీసం ముఖం చూపించకపోవడం జన సైనికుల్లో నిరుత్సాహానికి కారణమైందంట. కార్యకర్తలతో కూడా కూటమిని మరో 15 సంవత్సరాలు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఉత్సాహంగా విశాఖ చేరుకున్న ఏపీ సహా ఇతర రాష్ట్రాల జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో అసహనానికి కారణమైనట్టున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయకపోవడంతో తిరిగి తమ నియోజకవర్గాలకు జన సైనికులు పార్టీ కార్యక్రమాల్లో ఎలా ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాలి.